Hi guys, welcome to Telugu One Trading channel. ఈ వీడియోలో హౌ టు స్టార్ట్ క్రిప్టో ట్రేడింగ్ ఫర్ బిగినర్స్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్గా ఈ వీడియోలో చేసినాను. సో గైస్, ఇదే డెల్టా ఎక్స్చేంజ్ వెబ్సైట్. మనం దీంట్లోనే ట్రేడ్ చేయబోతున్నాం. ముందుగా మీరు ట్రేడ్ చేయాలంటే మీకు ఒక అకౌంట్ కావాలంటే మీరు లాగిన్ అన్న అవ్వండి, లేకపోతే సైన్ అప్ అన్న అవ్వండి. మీకు అకౌంట్ లేకపోతే సైన్ అప్ అన్న అవ్వండి. సైన్ అప్లో గూగుల్ అకౌంట్ ఇంకా అవ్వండి, లేకపోతే యాపిల్ ఇంకా అవ్వండి, లేకపోతే ఈమెయిల్ అడ్రస్ ఇంకా అవ్వండి. బట్ నా సజెషన్ ఏమంటే గూగుల్ ఇంకా లాగిన్ అవ్వండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి ఇది చూపిస్తాను, ఆల్రెడీ అకౌంట్ యూజర్ అనేసి. బట్ మీరు సైన్ అప్ అవుట్ అంటే కనుక మీకు పాన్ కార్డు, ఆధార్ కార్డ్ అండ్ సెల్ఫీ, వెరిఫైడ్ ఫోన్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, ఈ స్టెప్స్ అంటే మీరు ఫాలో అవ్వాలి. నేను చూడండి ఇది లాగిన్ అవుతాను. నేను క్విక్గా లాగిన్ అయ్యి నేను మొబైల్ యాప్లో ఇంకా నేను లాగిన్ అవ్వచ్చు, లేకపోతే గూగుల్ ఇంకా అవ్వచ్చు. నేను ఇప్పటికీ గూగుల్ ఇంకానే లాగిన్ అవుతాను. సో గైస్, సక్సెస్ఫుల్గా మనము డెల్టా ఎక్స్చేంజ్లో లాగిన్ అయినాం. ముందుగా మీరు ట్రేడ్ చేయాలంటే మీరు ఫస్ట్ యాడ్ ఫండ్ చేయాలి, అంటే అమౌంట్ అకౌంట్లోకి చేయాలి. సో ఇక్కడ యాడ్ ఫండ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో ఇది చూపిస్తాను చూడు, యూపీఐ ఉంది, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది. బట్ నేను యూపీఐని వాడతాను, ఎందుకంటే యూపీఐ ది ఫాస్టెస్ట్ వే. బిరిగ్గా మీ అకౌంట్లో అమౌంట్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ డిపాజిట్ అమౌంట్ అని ఉంది కదా, ఈ డిపాజిట్ అమౌంట్లో మీకు ఎంత కావాలంటే అమౌంట్ వేయవచ్చు. ఇది చూడండి, మినిమం 1 రూపీ నుంచి 1 lakh వరకు ఉంది. సో నేను 2000 అయితే వేసి చూపిస్తాను. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు యూపీఐ యాడ్ చేయాలి. అది ఆల్రెడీ ఒకటి యాడ్ అయింది కాబట్టి మీరు యాడ్ చేయాలి. లైక్ నేను చూపిస్తాను చూడండి, చేంజ్ అని ఉంది కదా, క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడండి, యాడ్ న్యూ యూపీఐ ఐడి, మళ్ళీ కంటిన్యూ అని ఉంది. నేను యాడ్ న్యూ యూపీఐ ఐడి అని చేస్తాను. ఇక్కడ చూడండి, ప్లీజ్ యాడ్ యూపీఐ ఐడి లింక్డ్ విత్ వెరిఫైడ్ బ్యాంక్ అకౌంట్. మీ బ్యాంక్ అకౌంట్లో లింక్ అయితే మాత్రమే మీరు యూజ్ చేయాలి, వేరేది అది యూజ్ చేసిన ఇది చూడండి, డిపాజిట్ ఫ్రమ్ ఎనీ అదర్ యూపీఐ ఐడి విల్ నాట్ బి క్రెడిటెడ్. వేరే అకౌంట్ అది యూజ్ చేసింటే అది క్రెడిట్ అయ్యలేదంట. సో ఐ అండర్స్టాండ్ అనేసి క్లిక్ చేసాను. చూడండి, ఇది యూపీఐ ఐడి వేసి ఇది యాడ్ చేస్తే కానీ మీరు లింక్ అయిపోతుంది. సో ఇక్కడ నాది లింక్ అయినట్లు. సో అప్పుడు మీరు పే అని క్లిక్ చేయండి. చూడండి, మీరు గూగుల్ పే ఇంకనా అవ్వచ్చు, లేకపోతే ఫోన్పే ఇంకనా అవ్వచ్చు. చూడండి, మీరు ఎవరు పే చేసారో ఇది రాసిండరు, ఈ కంపెనీ వాళ్ళకి మీరు పే చేసిండరు. సో స్కాన్ చేయండి, ఐ హ్యావ్ పేడ్ అని చెప్పండి. సో వితిన్ 50 minutes లోపల మీ అమౌంట్ ఈ అకౌంట్లోకి యాడ్ అవుతుంది. ఫీజు వచ్చేసి 0 రూపీస్. ఇంతే గైస్. మళ్ళీ ఇక్కడ హిస్టరీలోనే చెప్తాను చూడండి, నేను ఆల్రెడీ 2000 రూపీస్ చేసినాను. సో ఇంతే. లేదు మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఇటు ఒక లింక్ ఉంది యూట్యూబ్ది, మీరు దీన్ని చూసినా సరే మీరు ఫాలో. Today we are going to learn how we can add. అంతే గైస్. మీరు యాడ్ ఫండ్ ఎలా చేయాలనేసి నేర్చుకునిండారు. ఇప్పుడు మనము ట్రేడ్ ఎలా చేయాలో, ట్రేడ్ ఎలా తీసుకోవాలనేసి నేర్చుకున్నాం. సో ఇక్కడ మార్కెట్ అని ఉంది కదా, ఈ మార్కెట్ అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడికి వస్తే కానీ ఇక్కడ చూడండి, వాచ్ లిస్ట్ ఉంది, ఆప్షన్స్ ఉంది, ఫ్యూచర్స్ ఉంది అండ్ అనలిటిక్స్ కూడా ఉంది. సో నేనైతే ఫ్యూచర్స్ చేశాను. సో మీకు నేను ఫ్యూచర్స్ చేయమని సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే నా ఆప్షన్స్లో పుట్టాను లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. యాజ్ ఏ బిగినర్గా ఫ్యూచర్స్ చేయండి. మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, యాజ్ ఏ బిగినర్గా మీరు ఫ్యూచర్స్ చేసేకి ట్రై చేయండి. ఫ్యూచర్స్లో 2 ఉన్నాయి, బిట్కాయిన్ పర్పెచువల్ అండ్ ఇథీరియం పర్పెచువల్. సో నేను ఈ రెండులో నేను బిట్కాయిన్ ఎక్కువ ట్రేడ్ చేశాను. సో గైస్, ఇది బిట్కాయిన్ స్క్రీన్. ఇక్కడ ఇంకా నేను స్టెప్ బై స్టెప్ నేను నేర్పిస్తాను, క్లీన్గా నేర్చుకుంటా అండ్ ఎగ్జిక్యూట్ చేసేకి ట్రై చేయండి. సో ఇక్కడ లెఫ్ట్ ప్యానల్ ఉంది కదా, లెఫ్ట్ ప్యానల్లో ఉన్నట్టు అన్ని టూల్ అంటాం. దీంట్లో టూల్ ఎక్కువ యాద పడతామంటే ట్రెండ్ లైన్ అండ్ ఫిబొనాచి అండ్ లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ అండ్ మెజర్మెంట్, ఈ టూల్స్ని ఎక్కువగా వాడతారు. ఇప్పుడు ట్రెండ్ లైన్, ఈ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ ఎందుకు వాడతామంటే ఇట్లా వాడేకి ట్రెండ్ లైన్, దీన్ని ట్రెండ్ లైన్ అని వాడతాం. ఇక్కడ మెజర్మెంట్ అనేది ఉంది కదా, ఈ మెజర్మెంట్ ఎక్కువ ఎందుకు వాడతామంటే పాయింట్స్ క్యాల్కులేషన్ చేసేకి. ఈ ఎట్లా క్యాల్కులేట్ చేయాలంటే ఇక్కడ మీకు ఐడియా చూపిస్తాను చూడండి. ఈ మెజర్మెంట్ అని క్లిక్ చేసినాక ఈ ఇంకా క్లీన్ బాటమ్ ఇంకా
టాప్ తీసుకోతే ఆల్మోస్ట్ 643 పాయింట్స్ ఇచ్చింది. సో దానికి ఈ మెజర్మెంట్ టూల్స్ అనేది వాడతాం మనము. సో ఇప్పుడు మీకు టూల్స్ పైన ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు టైం ఫ్రేమ్స్ గురించి గాయస్, టైం ఫ్రేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైం ఫ్రేమ్స్ చూసే మనము ట్రేడ్ చేసుకోవాలి. బ్లైండ్గా తీసుకునేమంటే లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఫోకస్ ఆన్ టైం ఫ్రేమ్. నేను ఎక్కువగా వాడొచ్చే 1 minute, 5 minutes, 15 minutes and 30 minutes, 1 hour and 4 hours and 1 day. సో ఈ టైం ఫ్రేమ్సే నేను ఎక్కువ వాడతాను. నేను స్కాల్పింగ్ చేశాను, డే ట్రేడింగ్ చేశాను, పొజిషనల్ చేశాను అండ్ స్వింగ్ ట్రేడింగ్ కూడా నేను చేశాను. సో అందుకే నేను ఈ టైం ఫ్రేమ్స్ని బేస్డ్ ఆన్ ఈ టైం ఫ్రేమ్స్ తీసుకొని మళ్ళీ ఈ చాట్ అనాలిసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ చాట్ అనాలిసిస్ చేసేసి నేను బై లేకపోతే సెల్ అనేది నేను చేస్తాను. ఇప్పుడు చూడండి, 1 hour టైం ఫ్రేమ్లో ఉంది. 1 hour టైం ఫ్రేమ్లో బులిష్గా ఉంది. మీరు ఇక్కడ ఇంకా చూసినట్టే బులిష్ ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్లు ఇచ్చింది, ఆల్మోస్ట్ 1000. ఇక్కడ చూడండి 1318 పాయింట్స్ ఇచ్చింది. ఇక్కడ కనపడుతుంది 1318 పాయింట్స్ ఇచ్చింది. సో ఇప్పుడు బులిష్గా ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలా, ఇప్పుడు నాకు ఇది ట్రెండ్ అప్ ట్రెండ్ ఉంది, ఇట్లా ఉంది కాబట్టి అప్ ట్రెండ్ ఉంది. సో అప్ ట్రెండ్కి ఏం చేయాలి, నేను బైని క్లిక్ చేయండి. లేదు డౌన్ పోతుంది అనిపిస్తే కానీ మీరు అప్పుడు సెల్ని క్లిక్ చేయండి. నాకు ఇప్పుడు ట్రెండ్ అప్ పైకి పోతుంది కాబట్టి ఇక్కడ అప్ ట్రెండ్ చేసినాను. అప్ ట్రెండ్ ఉంది అండ్ బులిష్గా ఉంది కాబట్టి నేను బై చేశాను. అండ్ లెవరేజ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ లెవరేజ్ అనేది ఉంది. చూడండి, ఈ లెవరేజ్ అని ఉంది కదా, లెవరేజ్ అంటే ఇప్పుడు 1xలో ఉంది. ఫస్ట్ లెవరేజ్ అంటే ఏమి తెలుసుకుంటా. లెవరేజ్ అంటే లోన్. ఈజీగా చెప్తాను, లెవరేజ్ అంటే లోన్గా అని తీసుకుంటా. ఇప్పుడు చూడండి 1 BTX అంటే 1000 లాట్స్. ఇక్కడ మెన్షన్ చేశాను 1 BTC ఇక్కడ మెన్షన్ చేశాను. చూడండి 1 BTC అంటే 1000 లాట్స్. 1000 లాట్స్కి 1xలో మాత్రమే పెట్టినాను. దానికి ఆ మార్జిన్ ఎంత కావాలి, మార్జిన్ అంటే అమౌంట్. దానికి అమౌంట్ ఎంత కావాలంటే కనుక $83,227 కావాలా. మీకు ఐడియా వస్తుందా? ఇంత అమౌంట్ ఉంటే మాత్రం 1 BTC తీసుకుని అంటే 1000 లాట్స్ తీసుకొని ఉంటుంది. అదే మీరు లెవరేజ్ అని యూస్ చేస్తే కనుక ఇప్పుడు చూడండి 100x అని ఉంటుంది కదా, 100x అని సెట్ చేసాను. చూడండి 100x అనేది సెట్ అయింది. ఇప్పుడు 1 BTC ఇప్పుడు చూడండి మార్జిన్ అంటే అమౌంట్ ఎంత కావాలి, $832. చూసారా ఎంత తక్కువ అయిపోయిందో. అదే ఇప్పుడు మీరు ఏమన్నా 200x అని పెట్టి తీసుకుంటే కనుక ఇప్పుడు చూడండి $416 చాలు. బట్ మీరు ఎంత లెవరేజ్ తీసుకుంటారో అంతే రిస్క్ ఉంది, ఈజీగా మీకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ నేను సజెస్ట్ చేసేది అంటే 10x తీసుకుంటా. 10xలోనే సెట్ చేసుకుంటా. ఇక్కడ వచ్చేసి 0.01 10 లాట్స్లో చేయండి. ఫస్ట్ మీరు ప్రాసెస్ పైన వర్క్ చేయండి, దాని తర్వాతనే మీరు ప్రాఫిట్ పైన వర్క్ చేయండి. మీరు లర్న్ చేయకోకుండా మాకు ప్రాఫిట్ కావాలంటే కానీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది గైస్. సో ఫస్ట్ 0.01లో చేయండి, లేకపోతే 0.001లో చేయండి, 1 లాట్లో చేయండి. ఫస్ట్ మీరు ప్రాసెస్ పైన ఫోకస్ చేయండి, దాని తర్వాత ఆటోమేటిక్గా మీకు అమౌంట్ వస్తుంది. సో మార్కెట్ ఆర్డర్ ఉంది, లిమిట్ ఆర్డర్ ఉంది. బట్ మనం మార్కెట్ ఆర్డర్లోనే తీసుకోండి. ఎంత 0.01. సో 0.01లోనే ట్రేడ్ తీసుకుంటాం. మీరు కావాలంటే ఇది చూడండి, యాడ్ ఉంది, ఇది చూడండి 85,200. నాకు ఇక్కడ వరకు పోతుందనేసి ఇది చూడండి 85,200. నాకు ఇక్కడ వరకు పోతుందనేసి నాకు తెలుసు 85,200 నేను సెట్ చేసాను. లేదు నాకు ఇక్కడ వరకు వస్తే చాలు 85. ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది, నాకు ఇక్కడ వరకు వస్తే చాలు అనేసి ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి లాంగ్ పొజిషన్. సో ఇక్కడ వరకు నాకు ఇక్కడ వరకు పోతుందని నాకు ఐడియా ఉంది. సో నేను ఇక్కడ వరకు నేను పెట్టుకున్నాను. సో ఇది రిస్క్ అండ్ రివార్డ్. చూడండి నేను 465 లాస్ పాయింట్స్ కిందకి వస్తున్నాను. నాకు ఈ లాస్ రిజన్స్ పెట్టినాను 1100 పాయింట్స్ పెట్టినాను ప్రాఫిట్ వచ్చే కనేసి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ పెట్టే 4 ఇప్పుడు చూసాను ఇక్కడ 84,279 పెట్టినాను. అదే లాస్కి అయితే ఎంత పెట్టినా నేను
82,670. 82,670. సో ట్రిగర్ ప్రైస్ అంటే ఇక్కడ వరకు వచ్చిన టెస్ట్మే నా ప్రైస్ ఆటోమేటిక్గా కట్ అవుతుంది. అదే కిందకి వచ్చినట్టు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది నా ఆర్డర్. సో ఇక్కడ సెట్ బ్రాకెట్లో పెట్టిన చూడండి, బ్రాకెట్ ఆర్డర్. సో టార్గెట్ ప్రైస్ అండ్ స్టాప్ లాస్ రెండు నేను సెట్ చేసినాను. సో ఇప్పుడు అన్నిటికన్నా అయింది కాబట్టి ఇక్కడ బై చేయండి. బై చేసిందంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మీకోసం అనేసి నేను ఒక ట్రేడ్ చేశాను. ఒక ట్రేడ్ తీసుకొని మీకు చెప్పిస్తాను, అది ఎట్లా పోతుందో మీరు చూడండి. బై చేసినాను నేను 0.002లోనే నేను చేశాను. చూడండి ఇప్పుడు ఎట్లా పోతుంది అనేసి. గైస్ ఇక్కడ నేను 20 లాట్స్తో నేను ఆర్డర్ ప్లేస్ చేసినాను. అట్లే నా మార్జిన్ యూజ్ అయింది వచ్చేసి ఆల్మోస్ట్ $17. నా ఆర్డర్ ఆల్రెడీ ప్లేస్ అయ్యి నాకు $0.12తో ప్రాఫిట్లో ఉన్నాను. ఒకసారి టైం ఫ్రేమ్లో కన్ఫర్మ్ చేసుకున్నాం ట్రెండింగ్ ఎక్కడ పోతుంది అనేసి. ట్రెండింగ్ ఇప్పుడు అప్ ట్రెండింగ్ అని ఉంది. సో ఈ ట్రేడ్లో పక్కా మనకి ప్రాఫిట్ దొరికే ఛాన్సెస్ ఉంది. ఓబిఎస్ సాఫ్ట్వేర్ వల్ల సిస్టమ్ హ్యాంగ్ అయినది. సో అందుకే నేను మొబైల్లోనే ట్రేడ్ తీసుకుంటాను. ఈ ట్రేడ్ ఆల్మోస్ట్ నాకు $6 ప్రాఫిట్ చూపిస్తాను. ఇప్పుడు చూస్తే $3.57 చూపిస్తుంది. ఆల్మోస్ట్ లైక్ నేను 1,700 నేను ఇన్వెస్ట్ చేశాను, నాకు 600 ప్రాఫిట్ ఏమో చూపిస్తాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ $4 చూపిస్తాను మళ్ళీ. సో అంటే గైస్ ఈ ట్రేడ్లో నేను వీడియోని ఎండ్ చేస్తున్నాను.